హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అండి. ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనమైతే కేక్ చేయబోతున్నాము. అదేంటి అనేసి ఇప్పుడు చూసేద్దామండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళకి చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హాల్ అనే బటన్ కూడా వద్దండి. ఇంకా పదండి మన కేక్ ఎలా చేయాలనేసి అయితే చూసేద్దాము. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రవ్వ, అలాగే బెల్లం, పాలు, నూనె, బేకింగ్ సోడా, అలాగే వెన్నెల ఎసెన్స్. ఇక్కడ టూటీ ఫ్రూటీ పెట్టుకున్నానండి. ఇంకా మెజర్మెంట్తో చెప్పాలి అంటే 1 కప్పు రవ్వ వేసుకొని దానికి సరిపోయే పాలు అంటే 1/4 కప్పు అయితే సరిపోతుందండి. ఇంకా రవ్వ కదా, అందుకోసమే 1 కప్పు వేస్తున్నాను నేను. ఇంకా దానికి సరిపోయే బెల్లం, మనకి తీపికి సరిపోయే బెల్లం వేసుకోవాలండి. బెల్లం అంటే మనకు నున్నగా కొట్టుకోవాలి, లేక మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పాలు, బెల్లం, అలాగే రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా దీన్ని అయితే ప్లేట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలండి, ఎందుకంటే ఆ రవ్వ అనేది పాలని బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇంకా చూసారు కదండి, పక్కన పెట్టిన తర్వాత ఇలా గట్టిగా అయితే పీల్చుకుంది. ఇంకా ఇందులోకి వెన్నెల ఎసెన్స్, ఒక 10 చుక్కల వెన్నెల ఎసెన్స్ అయితే వేసేసుకోవాలి. వెనెలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోకి ఒక 1/4 కప్పు ఫ్లేవర్ లేకుండా ఉండే ఆయిల్ వేసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే సరిపోతుందండి. బాగా మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత బేకింగ్ సోడా, ఒక 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. అది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లేదా వెడల్పు గిన్నె పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ కానీ లేక అంటే కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర కేక్ టిన్ లేదు కాబట్టి ఇలా ఒక బౌల్ తీసుకొని దానికైతే ఆయిల్ గ్రీస్ చేసుకొని దాంట్లోకి మనమైతే మైదా డస్టింగ్ చేసుకోవాలండి. డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని అయితే అందులోకి వేసుకోవాలి. 2-3 సార్లు కిందకి ట్యాప్ చేసుకోవాలండి. ఆ ట్యాప్ చేసిన వీడియో అయితే ఇక్కడ మిక్స్ అయింది. ఇక్కడ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను బాదాము, కిస్మిస్, అలాగే టూటీ ఫ్రూటీ ఉన్నింది, టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. ఇలా మనం బాగా డెకరేట్ చేసుకుంటే మన పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి మనం కేక్ చేసి పెట్టినప్పుడు. డెకరేట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రీ హీట్కి పెట్టాం కదండి, దాన్ని తీసేసి మనం ఫ్రీ అయిందా లేదా, ఫ్రీ హీట్ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన మనం కేక్ బ్యాటర్ పెట్టేసి ఇలా దానికి సరిపోయే ఒక మూతనైతే పెట్టేసుకోవాలి. ఇదైతే 40 to 30 మినిట్స్ సరిపోతుందండి. నేనైతే పెట్టేశాను. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి ఇలా వర్షం పడుతూ ఉంది. ఇంకా మా యషీని అయితే రమ్మంటే రాలేదు కాబట్టి నేనే ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాను అన్నమాట. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. వర్షాకాలంలో ఇలా అప్పుడప్పుడు వర్షం వస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట వ్యూ చూడడానికి. ఇంకా మా యషీని అయితే తినమంటే తినడం లేదు, అందుకోసమే వర్షం పడుతుంది నీకైతే బోట్ చేయిస్తాను అనేసి అయితే చెప్పాను. ఇంకా సరే అనేసి తినేసి వచ్చేసిందండి. త్వరగా తినేస్తాను మమ్మీ అనేసి. ఇంకా ఇక్కడ చూడండి బోట్ ఎత్తుకొని ఆడుతూ ఉంది. ఇంకా దానికైతే పేరు కూడా పెట్టిందనమాట. ఒకటి పాకిస్తానా, ఒకటి ఇండియా, ఇంకొకటి ఇంకేదో పెట్టిందనమాట. ఇంకా సరేలే అనేసి వెళ్ళి కేక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేశారనమాట అయిందా అనేసి. ఇంకా కొంచెం తడి ఉన్నింది, అందుకోసమే మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇంకా అక్కడికి వచ్చేసానండి. ఇంకా అప్పటికి వర్షం అయితే కొంచెం ఆగిందన్నమాట. ఇంకా మహేష్ అయితే అలా బోట్స్ ఎత్తుకొని నీళ్ళలో వదులుతాను మమ్మీ అనేసి అయితే వెళ్ళింది. ఇంకా అదే టైంకి వాళ్ళ పప్ప వచ్చాడండి. వాళ్ళ పప్ప ఎలా వచ్చాడో చూడండి.
ఇంకా బాగా నానిపోయి ముద్దుగా వచ్చాడనమాట. ఇంకా తనైతే ఎగురుతూ ఆడుతూ నవ్వుకుంటూ వచ్చింది. ఇంకా మా పప్ప ముద్దయిపోయాడు అనేసి. ఇంకా తను ఇలా వర్షంలో ఆడాలి అంటే చాలా ఇష్టం అండి మహేష్కి అయితే. కానీ వాళ్ళ పప్ప అయితే ఇక్కడ తిడుతూ ఉన్నాడు. ఇంకా సరే అనేసి లోపలికైతే తోడుకొచ్చేసి ఇలా చూద్దాం అనేసి అయితే చూసామండి. ఇంకా చూసిన తర్వాత 42 మినిట్స్ అయింది. అప్పటికి అలా కేక్ అయితే అయిపోయిందండి. ఎందుకంటే మధ్యలో తీయకుండా ఉంటే ఇంకా త్వరగా అయ్యేదేమో. ఇంకా మధ్యలో తీసి చూస్తూ ఉన్నాం కదా, అందుకోసమే కొంచెం లేట్ అయిందనమాట. ఇంకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కేకు ఇలా తీసి పక్కన పెట్టిన తర్వాత చల్లగా ఆరే వరకు మనం అలాగే వదిలేయాలండి. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. ఇంకా ఇక్కడ చల్లారిన తర్వాత నేనైతే అలా చాకుతో ఒకసారి అలా తీసేసి ఇంకా బోర్లు ఇచ్చేసి అలా ఒకసారి 2 సార్లు తట్టేసరికి కేక్ అయితే కిందకు వచ్చేసింది, బాగా ఊడొచ్చేసిందండి. వెనకాల మనం డస్టింగ్ చేసాం కదండి, ఎందుకంటే అలా మాడిపోకుండా డస్టింగ్ ఉంటే కేక్ అయితే బాగా బేక్ అవుతుంది అనేసి అయితే అలా పెడతామండి. ఇంకా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది కేకు. ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేసి అయితే చూడాలి. అది కూడా మీకు చూపిస్తానండి టేస్ట్ ఎలా ఉంది అనేసి. ఇంకా నేను కట్ చేస్తూ ఉంటే మహేష్ అయితే మమ్మీ నా బర్త్డేనా కట్ చేస్తున్నావు అనేసి అయితే అడిగింది. సరే నీ బర్త్డే కూడా చేసుకుందాంలే అనేసి అయితే చెప్పాను. చాలా సాఫ్ట్గా కూడా వచ్చిందండి. రవ్వతో నేను ఇదే ఫస్ట్ టైం చేయడము. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా మహేష్కి అయితే ఇచ్చేసాను, మహేష్ కూడా తినేసింది. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.